వెల్ ఎంటర్టైన్మెంట్ టాప్ 20 అప్డేట్స్ చూసేద్దాం. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై కీలక విషయాన్ని పంచుకున్నారు మంచు విష్ణు. ఈ సినిమా వల్ల తాను కూడా క్లియర్ గా మారానని తెలిపారు. షూటింగ్ రోజుల్లో తాను ఓ నియమం పాటించానని అన్నారు మంచు విష్ణు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ రాబోతోంది. ఈ మూవీపై దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కీలక అప్డేట్ ఇచ్చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందని చెప్పారు. ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ పాత్ర అల్టిమేట్ గా నచ్చిందని తెలిపారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ ఓటీటీలో మంచి ఆదరణను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా దీన్ని హిందీ వర్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే హిందీ వర్షన్ మాత్రం మార్చి 7 నుంచి G5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా టాప్ లో కొనసాగింది. ఇప్పటి వరకు 250 మిలియన్ మినిట్స్ కు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలుపుతూ G5 పోస్టర్ విడుదల చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రేపు రామ్ చరణ్ బర్త్డే కానుకగా ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అందిస్తారని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో రానున్నట్లుగా తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈసారి మనం వెళ్లే రూట్ ఎక్స్ప్రెస్ రూట్ అంటూ కమెడియన్ సత్యతో కలిసి వరుణ్ నవ్వులు పూయించారు. మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం దేవరా. ఈ మూవీ జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం ఇప్పటికే జపాన్ లో సందడి చేస్తున్నారు. ఎల్లుండి జపాన్ లో దేవర మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. అయితే కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సూర్యదేవర, హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఎల్లుండి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోర్ట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో ఈ మూవీ తెరకెక్కింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఓవర్సీస్ లో మరో ఘనత సాధించింది. ప్రీ సేల్ బుకింగ్స్ లోనే మంచి కలెక్షన్లు రాబట్టిన కోర్ట్ విదేశాల్లో తాజాగా $1 మిలియన్ క్లబ్ లోకి చేరింది. సందీప్ కిషన్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం మజాకా. ఈ మూవీని దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించుగా ఇటీవల థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. ఎల్లుండి G5 ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు G5 ప్రకటించింది. డిస్నీ నుంచి వచ్చిన హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రముఖ నటుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. జియో హాట్స్టార్ వేదికగా ఈ మూవీ ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాబిన్ హుడ్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నితిన్. ఆయన కథానాయకుడిగా వెంకీ కుడుమల రాబిన్ హుడ్ ను రూపొందించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. ఈ మూవీ ఎల్లుండి గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విక్రాంత్ సాక్షి చౌదరి కాంబోలో వస్తోన్న చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. ఈ మూవీ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఇవాళ రిలీజ్ చేస్తున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్ చేశారు. నయనతార ప్రధాన పాత్రలో సుందర్ సి దర్శకత్వంలో రానున్న చిత్రం మూకుతి అమ్మన్. అయితే సినిమా సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ కు నయనతారకు మధ్య వివాదం జరిగిందని, దీంతో షూటింగ్ కూడా నిలిపివేశారని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై సుందర్ సి భార్య ఖుష్బు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగుతోందని చెప్పారు. ఇలాంటి రూమర్స్ ను ఎవరూ పట్టించుకోరని చెప్పారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ రూపొందించిన చిత్రం లూసిఫర్ 2 ఎంపురాన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కినటువంటి ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జీవా ప్రధాన పాత్రలో నటించిన ఆగత్య త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. రాశీ ఖన్నా నటించిన ఈ మూవీ సన్ నెక్స్ట్ వేదికగా ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ పోషించారు. విక్రమ్ హీరోగా రూపొందిన యాక్షన్ చిత్రం వీర ధీర శూర తుషార విజయన్ అలాగే ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి యాక్షన్ తో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమా అని చిత్ర బృందం చెబుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన భార్య సోనాలి సూద్ ఆరోగ్యంపై నటుడు సోనూ సూద్ స్పందించారు. తన సతీమణి క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. సోనాలి సూద్ ఆరోగ్యంపై తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులకు సోనూ సూద్ ధన్యవాదాలు తెలిపారు.
నటుడు మనోజ్ భారతీరాజా మృతిపై సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మనోజ్ మృతదేహానికి సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంచి నటుడిని కోల్పోయామని స్టాలిన్ అన్నారు. అమీర్ ఖాన్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది దంగల్. 2016లో విడుదలైన ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే చరిత్ర సృష్టించింది. మొదట ఈ సినిమాను తాను ఒప్పుకోలేదని ఆమీర్ తెలిపారు. ఈ సినిమా విషయంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లను అపార్థం చేసుకున్నట్లు సరదాగా చెప్పారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రేపు ఈ మూవీని పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఇవి ఈటీ టాప్ 20 అప్డేట్స్. స్టే ట్యూన్ టు 10 టీవీ.